ఈరోజు నేను ఒక విషయం చెప్తాను, వినండి. స్త్రీలారా, పురుషులారా, మీరు మీ జీవితంలో చాలా ఆస్తులు పోగొట్టుకుని ఉంటారు. కొంతమంది ఇళ్ళు వాకిళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఒంటి మీద బంగారం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది తమ పరువు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది తమ ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలనంటే కూర్చొని ఏడవడం కాదు చేయవలసిన పని. నువ్వు దీపము, ప్రార్థనా దీపం వెలిగించాలి. నువ్వు ప్రార్థనా దీపం వెలిగించాలి, ఆరిపోకూడదు. నువ్వు ప్రార్థనకు రాలేదు అని అంటే నీ దీపం ఆరిపోయినట్లే. నువ్వు ప్రార్థనకు వచ్చావంటే నీ దీపం ముట్టించినట్లే, అంటే వెలిగించినట్లే. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బోధిస్తుంది చూడండి. ఆమె దొరుకు వరకు వెతికిందంట. ఇప్పుడు ప్రార్థనలో కూడా అదే చెప్తాడు ప్రభువారు. మీరు ఏం కలిగి ప్రార్థన చేయాలి? దొరుకు వరకు వెతకడం అంటే ఏంటి? పట్టుదల ఉంటేనే కదా వెతికేది. అదే బతకస్తురాలు అయితే ఏం చేస్తుంది? ఏం వెతుకుతాంలే, పోతే పోయిందిలే, ఇంకా 9 ఉన్నాయిగా అనంటది. అలా అనుకుంటే ఆ 9లో మళ్ళీ ఇంకోటి పోవచ్చు, 8 ఉండొచ్చు, ఆ 8లో మరొకటి పోవచ్చు. అసలు నీదెందుకు పోవాలి? నీ సొమ్ము ఎందుకు పోవాలి? నీ ఆరోగ్యం ఎందుకు పోవాలి? అసలు నువ్వెందుకు పోవాలి? ఈ లోకంలో నువ్వు దీర్ఘాయుష్మంతురాలుగా బ్రతకాలి, ఎక్కువ కాలం బ్రతకాలి. నువ్వు బ్రతికి ఉన్నంత కాలం సమృద్ధిలో బ్రతకాలి, బ్రతికున్నంత కాలం కూడా లోటు లేకుండా బ్రతకాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు, నేను కాదు. మీకు దేవుడే కోరుకుంటున్నాడు. ఒకవేళ దైవజనుడు తన సొంత ఉద్దేశాలు చెప్తున్నారని అనుకుంటారేమో. నా మాటలు కావి, ఇవి దేవుని మాటలు. నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయి, విశ్వాసం కలిగి ప్రార్థన చేయి, నిరీక్షణ కలిగి ప్రార్థన చేయి, విసుగు చెందకుండా ప్రార్థన చేయి. నువ్వు దొరకటం లేట్ అయింది, నాణ్యము దొరకటం లేట్ అయింది, వదిలేసింది ఆవిడ, విడిచిపెట్టలేదే. పట్టుదల కలిగి ఊడుస్తూనే ఉంది మొత్తం అంతా దీపం వెలిగించి చీకటిలో. ఈ లోకమనే పాపంలో, ఈ పాపమనే చీకటిలో నువ్వు పోగొట్టుకున్నవి చాలా ఉన్నాయి. నేను పోగొట్టుకోవడానికి పలానోళ్ళు కారణం, నా అయిపోవడానికి పలానోళ్ళు కారణం అని అనొద్దు. నీ అవివేకం, నీ ఆశీర్వాదాన్ని నువ్వు సరిగ్గా పట్టుకోవాలా, అవి చేజారిపోయినాయి అంతే. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను దీవించాడు, దీవించే ఇచ్చాడు ఆరోగ్యం దీవించి ఇచ్చాడు. నువ్వేమో ఎప్పుడు ఆ ఫ్రిడ్జ్లో పెట్టి 1 రోజులు 10 రోజులు దాచుకుని తింటావు. రోగం రాకపోతే ఏమొస్తుంది? దేవుడు నిన్ను దీవించి ఆశీర్వాదాలు ఇచ్చాడు. నేను కష్టపడి సంపాదించుకున్నానని కళ్ళు నెత్తికెక్కేసి ఇష్టానుసారంగా ఎవరంటే వాళ్ళని నమ్మి నీ సొమ్ము చేతుల్లో పెట్టావు, ఇష్టం వచ్చినట్టుగా వాడేసావు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించావు, చేజారిపోయినాయి. దానివల్ల అంతకుముందు ఏమండి అని నిన్ను పిలిచిన వాళ్ళు ఇప్పుడు ఏరా అని పిలుస్తున్నారు. అంతకుముందు ఏమండి వదినమ్మ గారు, అక్కగారు, ఆంటీ గారు అని ఇప్పుడు ఏమమ్మా, ఏంటమ్మా అని పిలుస్తున్నారు. దానికి కారణం నువ్వు పోగొట్టుకున్నావు చేతులారా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఈ పరువు పోయింది కాబట్టి బ్రతకలేనని ఏదైనా తాగి చావాలా, ఊరు పెట్టుకుని చావాలా, నదిలో దూకి చావాలా, లేకపోతే ట్రైన్ కింద పడి చావాలా? కాదు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలనంటే ప్రార్థన అనే దీపం వెలిగించాలి. ప్రార్థన అనే దీపం వెలిగించు. నువ్వు పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదం తిరిగి మరలా దేవుడు నీకు దొరికేలాగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. పోగొట్టుకున్నవన్నీ తిరిగి దొరుకుతాయి. మార్తమ్మ గారు ఈ సహోదరి పేరు 2015 మొదలుకొని ప్రతి నెల అమావాస్య వచ్చేటప్పటికల్లా ఈమె శరీరం అంతా కూడా బరువెక్కిపోయి ఒళ్ళంతా మంటలుగాను, దేహం అంతా కూడా ఏదో తెలియనటువంటి ఆవరించినటువంటి ఆ చీకటి శక్తుల ప్రభావం కారణంగా నెమ్మది లేకుండా ఈమెకి అయిపోతూ ఉంటుందట. ప్రతి నెల ఇదే వరుస. అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి 3 మాసాలుగా టీవీలో ప్రకటన చూసి, దైవజనులు అందిస్తున్న సందేశముల ద్వారా బలపడి టీవీలో ప్రకటన చూసి కోనేరు పండుగలో పాల్గొంటే నాకు మేలు జరుగుతుందన్న ఆశతో కడప నుంచి 3 మాసాలుగా వస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ సహోదరి మొదటిసారి అడ్డాడలో అడుగుపెట్టారో దైవజనుల చేత ప్రార్థన చేయించుకొని వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించి కోనేరులో దిగి వెళ్ళగా దేవాది దేవుని దయలో 3 మాసాలు అవుతా ఉంది. తనకి ఏ విధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కానీ చీకటి శక్తుల ప్రభావం కానీ లేకుండా దేవుడు తీసివేసి నెమ్మదితో కూడినటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఉన్నారు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. జ్ఞానమ్మ గారు 10 మాసాలుగా కోనేరు ఆరాధనలో పాల్గొనేందుకు ఈ సహోదరి వస్తూ ఉన్నారు. అంతకు మునుపు ఈమెకు 5-6 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి కాళ్ళ నొప్పులు, మజిల్ పెయిన్స్తో బాధపడుతూ ఉన్నారట. ఏ పని చేసుకోలేనటువంటి అస్వస్థతో బాధపడుతూ ఉన్నప్పుడు అడ్డాడ స్వస్థతశాలలో కోనేరు పండుగ జరుగుతుందని చెప్పి ఆ రోజున కోనేరులో దిగితే అందరూ బాగుపడుతున్నారని, దైవజనులు ప్రార్థించి ఇచ్చిన అంజూర పండు తింటే ఎలాంటి రోగాలైనా నయమవుతున్నాయని
టీవీలో వచ్చిన ఆ సాక్ష్యములు ప్రకటనలు చూసినప్పుడు ఈమె విశ్వాసం ఉంచి అడ్డాడ స్వస్థశాలకి రావడం మొదలుపెట్టారు. నెల గడుస్తూ ఉండగా దేవాది దేవుని దయలో అద్భుతమైనటువంటి స్వస్థత వీరు తన దేహంలో దేవుడు ఇవ్వగా గ్రహించుకున్నారు. అయితే ఈ 10 మాసాల్లో మరలా తనకి కాళ్ళ నొప్పులు అనేవి తిరిగి రాకుండా దేవాది దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మార్చి నెల 2వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మార్చి నెల 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో మార్చి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో మార్చి నెల 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. అడ్డాడలో మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మార్చి నెల 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మార్చి నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. గుంతకల్లులో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఆదోనిలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. రాజమండ్రిలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు.